కామారెడ్డి జిల్లా బీవీపేట మండల కేంద్రంలో పనుల జాతర సందర్భంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ పూర్ణచంద్ర కుమార్, ఏపీఓ తిరుపతి, ఏపీఎం శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ రమేష్తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. మన పనుల జాతర ప్రోగ్రాం కార్యక్రమంలో బీవీపేట గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభించబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఉపాధి హామీ ఈజీఎస్ నుండి, ఎంసీసీ నుండి, డీసీసీ నుండి, తర్వాత ఇతర పిఆర్ పంచాయతీరాజ్ నుంచి 3 రకాల డిపార్ట్మెంట్ల నుండి వర్కులు మంజూరు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరు చేయబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక 2 అంగన్వాడీలు, బీవీపేట 7 సెంటరు, తర్వాత తుజాపూర్ 3 సెంటరు, తర్వాత గ్రామ పంచాయతీ బీవీపేట, గ్రామ పంచాయతీ శివరామరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ 4 కూడా మంజూరు చేయబడ్డాయి. అలాగే అన్ని గ్రామాల్లో ఇండివిజువల్ సోప్ పిట్టు, కమ్యూనిటీ సోప్ పిట్స్, తర్వాత రైతులకు ఉపయోగపడే పనులన్నీ కూడా మంజూరు చేయబడ్డాయి. ఆ పనులన్నీ కూడా ఈరోజు మనం ప్రారంభించబడుతున్నాం. అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మండలంలో 373 ఇళ్ళు వచ్చినాయి. ఆ ఇల్లు కూడా 260 వరకు ఇళ్ళు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇది మనము పబ్లిక్ ఉపయోగ పనులు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కానీ, ఎవరైనా ఉన్నా కానీ మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే అవన్నీ కూడా పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి పంపించి ఆమోదం తెలుపుతామని తెలియజేస్తున్నాం. పనుల జాతర కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్స్కు అందరికీ నమస్కారం. ఇది ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమం ఈరోజు మనం బీబీపేటలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో మనము వివిధ రకాల పనిచేసిన పారిశుద్ధ కార్మికులు కానీ, శానిటేషన్ కానీ దానిని మనం సన్మానించడం జరిగింది. ఒక వివిధ పనిచేసిన వాళ్ళకి ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఈ ప్రోగ్రామ్. అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రతి గ్రామంలో ఈ జాతర పనులు స్టార్ట్ అయినాయి. మన దగ్గర కూడా మన బీవీపేట గ్రామానికి గ్రామ పంచాయతీ శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ కూడా శాంక్షన్ రావడం జరిగింది. మన దగ్గర ఇంద్రమ్మ ఇల్లు కూడా 104లో 20 కూడా పేమెంట్ చేయడం జరిగింది. నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికీ కంటిన్యూషన్ కార్యక్రమం కాబట్టి గవర్నమెంట్ రోజులు ఇంద్రమ్మ ఇళ్లను కడుతూనే ఉంటారు. అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు కానీ, క్యాటిల్ ఫండ్స్ కానీ, మన ఈజీఎస్ నుండి మంచిగా పనిచేసిన వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. అదే శానిటేషన్ ప్రోగ్రాంలో మా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మంచిగా పనిచేసిన వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి పనులు చేయడానికి ముందు ఈ 5 ఏళ్ళ కార్యక్రమంలో అభివృద్ధి పథంలో పోవాలని మేము ఆశిస్తున్నాం.